వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ వర్గీకరణ అంశంలో రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంఆర్పీఎస్ నాయకుల సంబరాలు. హైదరాబాద్లో హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, జుకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు. మహిళా సభ్యులను సీఎం అవమానించారంటూ అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, అరెస్టు. అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత వాతావరణం. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షం, అన్నదాత హర్షం. చెరువులు, వాగులు, ప్రాజెక్టులకు జలకళ. ఇందూరు ముద్దుబిడ్డ ప్రపంచ మహిళా బాక్సర్ నిక్కత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగం. నిక్కత్తో పాటు క్రికెటర్ సిరాజ్కు డీఎస్పీ ఉద్యోగం. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. హైదరాబాద్లో మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ ముఖ్య నేతలు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని మరిచి దిగజారి మాట్లాడడం దుర్మార్గం. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం. పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్, మర్రి రాజశేఖర్ రెడ్డి. లింగంపేట, నిజాంసాగర్ మండలాల్లో పర్యటించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. లింగంపేట, నాగన్నబావి, నిజాంసాగర్ పీహెచ్సీ తనిఖీ. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ను స్థాపించండి. ఎంపీ అరవింద్తో కలిసి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు విన్నవించిన బీజేపీ నాయకురాలు బోగస్ శ్రావణి. నర్సరీల నిర్వహణ పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించండి. మోస్రా మండలంలోని గోవూరు గ్రామంలో నర్సరీని పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో దివ్యాంగుల రిజర్వేషన్. స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు సరైంది కాదు. శాసన మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం. సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు నవిపేట ఎంఆర్పీఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు. నవిపేట మండల కేంద్రంలో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ నవిపేట ఎంఆర్పీఎస్ మండల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ, మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకుడు ఆకారం రమేష్ మాట్లాడుతూ మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష వర్గీకరణ లక్ష్య సాధనలో 30 ఏళ్లుగా ఉద్యమానికి కొనసాగించిన మందకృష్ణ ఈరోజు విజయాన్ని సాధించారన్నారు. ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, అవమానాలు ఎదుర్కొంటూ సర్వం త్యాగం చేసి ఆత్మవిశ్వాసంతో మాదిగ జాతిని విజయం పదం వైపు నడిపించిన వీరుడు మందకృష్ణ మాదిగ అని అన్నారు. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణకు ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి మాదిగ జాతి తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆకారం రమేష్, మాదిగ ఎంఆర్పీఎస్ మండల నాయకులు కుమార్, యాదగిరి, హరీష్, ప్రసాద్, బీహెచ్పీఎస్ నాయకులు సతీష్ పోషెట్టి, లక్ష్మణ్, రవి, సీను, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆధారంపై ధర్మం, అన్యాయంపై న్యాయం గెలిచిందనడానికి నిదర్శనం ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పే. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించడానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన సుదీర్ఘంగా 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాం. దీనికి నిదర్శనంగా ఎప్పుడైనా అన్యాయంపైన న్యాయం గెలుస్తుందని ఈరోజు సుప్రీంకోర్టు 7th బెంచ్ ధర్మాసనం కీలక నిర్ణయం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వర్గీకరణ అమలు చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి మాదిగ జాతి అంతా రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రిజర్వేషన్ ఫలితాన్ని అందించినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేశ ప్రధాని అయినటువంటి మోడీ గారు కీలక పాత్ర పోషించారు.
అయినా కూడా ఈ మాదిగ సమాజం రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ మహిళా బాక్సర్ ఇందూరు ముద్దుబిడ్డ నిక్క జరీనాకు డీఎస్పీగా ఉద్యోగం కల్పించాలని సూచించింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెటర్ సిరాజ్, ప్రముఖ మహిళా బాక్సర్ ఇందూరు ముద్దుబిడ్డ నిక్క జరీన్కు గ్రూప్ 1 క్యాడర్లో డీఎస్పీ ఉద్యోగాలు కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ సాధించిన జట్టులో సిరాజ్ సభ్యుడు కాగా రాష్ట్రానికి చెందిన నిఖత్ గతంలో 2 సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచారు. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని స్థాపించండని ఎంపీ అరవింద్తో కలిసి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగశ్రావణి విన్నవించారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని తెలంగాణలో స్థాపించాలని కేంద్ర జౌళి టెక్స్టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్తో కలిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగశ్రావణి విన్నవించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో భేటీ అయి చేనేత పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ఇక్కత్ డిజైన్లకు ప్రసిద్ధి అని, మార్కెట్లో అసలు ఇక్కత్ చీరలు 8,000 రూపాయల ధర ఉంటుందని, కానీ ప్రింటెడ్ ఇక్కత్ చీరలు కేవలం 300 రూపాయలకే లభించడంతో చేనేత కార్మికుల జీవనోపాధి మీద తీవ్ర ప్రభావం పడుతుందని, మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి, నేతన్నలకు భరోసా కల్పించడానికి ప్రింటెడ్ చీరల ఉత్పత్తి, విక్రయాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ విధించినప్పటి నుండి నేతన్నలు అదనపు ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతున్నారని, కాబట్టి చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని తొలగించాలని ఆమె కోరారు. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఇక్కత్ కళకు, గద్వాల్ చీరలకు, వరంగల్ దుర్రీలను ఉత్పత్తి చేసే అసాధారణ కళ తెలంగాణ నేతన్నల సొంతమని, కాబట్టి తెలంగాణలో పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. అనంతరం భోగశ్రావణి పోచంపల్లి శాల్వాతో మంత్రికి సన్మానించగా ఆయన ఆసక్తిగా గమనిస్తూ తెలంగాణ వచ్చినప్పుడు తప్పకుండా పోచంపల్లిని సందర్శిస్తానని, అదేవిధంగా విన్నపాల మీద తగు చర్యలు తీసుకుంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతన్నల తరపు నుండి ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం వ్యాఖ్యలపై విపక్ష నేతలు నిరసన చేపట్టారు. సభ నుంచి వాకౌట్ అయ్యారు. అసెంబ్లీ ఎదుట ఆందోళన చేశారు. అసెంబ్లీ ఎదుట మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ వెనుకల ఉన్న అక్కలు మోసం చేస్తారంటూ చేసిన వ్యాఖ్యలపై ఇవాళ బీఆర్ఎస్ సభలో నిరసన తెలిపింది. మహిళా సభ్యులను సీఎం అవమానించారని, వెంటనే క్షమాపణలు చెప్పాలని పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడడానికి మైక్ ఇస్తామని స్పీకర్ చెప్పడంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో మార్షల్ రంగంలోకి దిగి వారిని అసెంబ్లీ నుంచి బయటకు పంపించారు. అనంతరం అసెంబ్లీ ముందు రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. తప్పదు, ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మోస్రా మండలంలోని గోవూర్ గ్రామంలో గల నర్సరీని కలెక్టర్ గురువారం పరిశీలించారు. అదేవిధంగా స్థానికంగా గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, మోస్రాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జెడ్పీ హైస్కూల్లో చేపట్టిన పనులను పరిశీలించి ఆయా తరగతుల విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, డిజిటల్ తరగతుల నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సామర్థ్యానికి అనుగుణంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో నాణ్యమైన బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు సులభంగా ఆకలింపు చేసుకునే విధంగా వారికి అర్థమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ 7, 8, 9 తరగతులకు వెళ్లి విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ఆయా సబ్జెక్టుల వారీగా వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తిస్తూ అలాంటి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. పాఠశాలలో ఇప్పటికే పూర్తయిన పనులకు ఎంబీ రికార్డు చేసి నివేదికలు పంపాలని, తుది దశలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గోవులోని నర్సరీని క్షేత్రస్థాయిలో సందర్శించిన సందర్భంగా వివిధ రకాల మొక్కల పెంపకం తీరును పరిశీలించారు. విత్తనాలు ఎక్కడి నుంచి సేకరించారు, మొలకెత్తిన మొక్కల శాతం ఎంత, ఇప్పటి వరకు ఎన్ని మొక్కలు పంపిణీ చేశారు, ఎన్ని మొక్కలు నాటారు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నర్సరీని ఆనుకుని ఉన్న అటవీ భూమి ఎకరం విస్తీర్ణంలో జామ, సీతాఫల్, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను నాటి కోతులు, ఇతర అటవీ జంతువుల కోసం ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడాన్ని గమనించిన కలెక్టర్ స్థానిక అధికారులను అభినందించారు. ఇదే తరహాలో మండలంలోని ఇతర గ్రామ పంచాయతీల పరిధిలో కూడా అవకాశం ఉన్న చోట విరిగా మొక్కలు నాటి ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. వన మహోత్సవం లక్ష్యాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు. నర్సరీలలో మొలకెత్తని విత్తనాల స్థానంలో ఇతర మొక్కలు పెంచాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలన్నారు. అనంతరం మోస్రా పిహెచ్సిని సందర్శించిన కలెక్టర్ అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని రిజిస్టర్లను తనిఖీ చేసిన కలెక్టర్ స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, పంచాయతీరాజ్ ఈ శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రులు జి. జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కేపీవి వివేకానంద, డాక్టర్ కె. సంజయ్, మర్రి రాజశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ కృషి చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అహంకారి, ఫ్యాక్షనిస్ట్, ఫ్యూడల్గా వ్యవహరిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి తాలిబాన్ సంస్కృతికి వారసుడిగా ఉందన్నారు. మహిళలు అంటే రేవంత్ రెడ్డికి గౌరవం లేదని అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి డీకే అరుణపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, మంత్రిగా పనిచేసిన సునీత లక్ష్మారెడ్డి పట్ల రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు జుగుప్సాకరం అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తెలంగాణ మహిళా సమాజం అసహ్యించుకుంటోందన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అన్నారు. స్పీకర్ మాకు అవకాశం ఇస్తామని చెప్పి అవకాశం ఇవ్వలేదు. స్పీకర్ మాకు అవకాశం ఇవ్వాలని భావించిన సీఎం మాకు అవకాశం ఇవ్వవద్దని చెప్పారు. మమ్మల్ని పోలీసులతో అరెస్ట్ చేయించి తెలంగాణ భవన్కు తీసుకొచ్చారు. సీనియర్ మహిళా సభ్యులు అడిగినా స్పీకర్ అవకాశం ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలో 4.5 గంటలు మహిళా శాసనసభ్యులు నిలబడి ఉన్న స్పీకర్ అవకాశం ఇవ్వలేదని అన్నారు. మా పట్ల ప్రభుత్వం ఫ్యూడల్గా వ్యవహరించిందన్నారు. మహిళా ఎమ్మెల్యే ఉసురు రేవంత్ రెడ్డికి తగులుతుందన్నారు. సబితా ఇంద్రారెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి రాష్ట్రానికి హోంమంత్రిగా వ్యవహరించి అనేక సార్లు మంత్రి పదవులు కూడా మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆమెకు ఉంది. అట్లనే సునీతా లక్ష్మారెడ్డి గారు వారు కూడా మంత్రిగా చేసిన అనుభవం ఉంది. అటువంటి ఇద్దరి సీనియర్ మహిళా ఎమ్మెల్యేల పట్ల నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా జగుస్పాపరంగా ఉన్నాయనటం మీరందరూ కూడా చూసినారు. యావత్ తెలంగాణ మహిళా లోకం కూడా ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మహిళల పట్ల ఇట్లా మాట్లాడతాడా అని ఒక ఏవ భావం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద మహిళలకు ఏర్పడడం జరిగింది. సరే, నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల మీద చాలా మా సబితా ఇంద్రారెడ్డి గారు కన్నీళ్ల పర్యంతమైనారు, బాధపడ్డరు. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఇట్లా మాటలు పడటానిక మేము రాజకీయాల్లోకి వచ్చింది, మాటలు పడటానిక మా కర్మ కొద్దీ అసెంబ్లీలో ఈయన ముఖ్యమంత్రి అయినప్పుడు మేము అసెంబ్లీకి వచ్చినాము అని చెప్పి అంత బాధ వాళ్ళ సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు బాధపడడం జరిగింది. తర్వాత ఆమెకు చెప్పుకునే అవకాశం కూడా నిన్న అప్రాప్రియేషన్లో ఆయన మాట్లాడుతూ మళ్ళీ దాన్ని కొనసాగించి మళ్ళీ ఆమె పేరు తీసుకొని మాట్లాడితే దానికి చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ సభ మొదలవగానే టీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేసినాం. సబితా ఇంద్రారెడ్డి గారు, సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా డిమాండ్ చేసినారు. మమ్మల్ని తీసుకొని మీరు మాట్లాడినారు కాబట్టి మాకు ఒక్క 2 నిమిషాలు.
అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని మరచి నీచమైన మాటలు మాట్లాడడం దుర్మార్గమని జగిత్యాల బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సీఎం డిప్యూటీ సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి నిరసన కార్యక్రమంలో జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దావా వసంత్ సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి స్థాయిని మర్చిపోయి నీచమైన మాటలు మాట్లాడడం దుర్మార్గమన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా రేవంత్ ప్రవర్తన ఉందన్నారు. తెలంగాణ అసెంబ్లీ గౌరవ సభను తలపిస్తుందన్నారు. గత బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో కేసీఆర్ అసెంబ్లీలో మహిళలను ఏ విధంగా గౌరవించారో తెలుసుకుని నేర్చుకోవాలన్నారు. సబిత, సునీత లక్ష్మారెడ్డిలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ గతే అని మాట్లాడాలని ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ బీఫామ్పై ఎమ్మెల్యేగా గెలిచారు. ఎందుకు మహిళలను టార్గెట్ చేస్తున్నారని అన్నారు. ప్రలోభాలకు లొంగకపోవడం వల్లనే అసెంబ్లీలో అవమానిస్తే పార్టీ మారుతారని ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. పార్టీ బీఫామ్పై గెలిచిన వాళ్ళు మరో పార్టీ మారితే రాళ్లతో కొట్టండని రేవంత్ పేర్కొన్నారు. నేడు అధికారంలోకి రాగానే ఫిరాయింపులకు పాల్పడే దురుద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారన్నారు. అగ్నికి ఆజ్యం పోసే విధంగా డిప్యూటీ సీఎం బట్టి ఏ మొహం పెట్టుకుని అసెంబ్లీకి వచ్చారని మాట్లాడడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మాజీ జెడ్పీటీసీ మహేష్, రాయకల్ మాజీ ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, రాయకల్ మండల మహిళా అధ్యక్షురాలు స్పందన, రాయకల్ పట్టణాధ్యక్షుడు అనిల్, మాజీ ఏఎంసీ చైర్మన్లు శీలం ప్రియాంక ప్రవీణ్, ఉదయ, శ్రీ జగిత్యాల పట్టణ ఉపాధ్యక్షుడు ఉల్లి మైలేశం, కౌన్సిలర్లు దేవేంద్ర నాయక్ పాల్గొన్నారు. క్షమాపణ చెప్పేదాకా కూడా ఈ యొక్క ఉద్యమ పోరు నడుస్తూ ఉంటుంది. మీరు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు అమలు చేస్తూ ఉన్న ఒక గ్యారంటీ అమలు చేయకపోగా తిరిగి తెలంగాణ సంస్కృతి మహిళలను గౌరవించడం, భారతదేశ సంస్కృతి మహిళలను గౌరవించడం, మరి ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి సాక్షాత్తు ఆ మాటకు గౌరవం లేకుండా చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు 4 కోట్ల మంది ప్రజానికం మరి గమనిస్తూ ఉన్నారు. మీకు త్వరలోనే ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. త్వరలోనే బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీరు వెంటనే కూడా రేవంత్ రెడ్డి గారు వెంటనే కూడా మరి ఆడబిడ్డలపై సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల భీమ్గల్ బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. భీమ్గల్లో ఆడబిడ్డలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేశారు. పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలపైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి భారత రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం స్థానం ఉందన్న కనీస సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ, జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దునకంటి నర్సయ్య, మాజీ ఎంపీపీ ఆర్మూర్ మహేష్, మున్సిపల్ కౌన్సిలర్లు బుదిరి నర్సయ్య, మూతలింబద్రి, మల్లెల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలకు అసెంబ్లీలోనే ప్రజలు చూస్తూ ఉండగా అసెంబ్లీలోనే మహిళా ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అంశంలో రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశంలో రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రత్యేక చొరవ చూపించి మద్దతుగా నిలిచిన మాదిగల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలోని యావత్ మాదిగ సమాజానికి, మాదిగ ఉపకులాలకు అసెంబ్లీ వేదికగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు శుభాకాంక్షలు తెలిపారు. Celebrate this historical judgment which has come in favor of bifurcation of SC Madigas, along with each and every Madiga in this state and also the states which this judgment applies. I sincerely want to thank the able leadership of Shri Revanth Reddy Garu, CM, who has taken the special attention to resolve this issue by constituting an able and brilliant team of advocates to defend and represent the rights of Madigas in the Supreme Court, sir. I was part of a delegation
which was led by Shri Damodar Rajnarasimha Garu, and we had detailed discussions with the team of the Supreme Court advocates and expressed the real reason for the bifurcation of the Madigas, sir. ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళల బాక్సింగ్ 50 కేజీల విభాగంలో భారత ప్లేయర్ నిఖా జరీన్ ఓడిపోయారు. ప్రీ క్వార్టర్స్లో చైనా ప్లేయర్ ఓయు చేతిలో ఆమె 5-0 తేడాతో పరాజయం పాలయ్యారు. ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళల బాక్సింగ్ 50 కేజీ విభాగంలో భారత ప్లేయర్ నిఖా జరీన్ ఓడిపోయారు. ప్రీ క్వార్టర్స్లో చైనా ప్లేయర్ ఓయు చేతిలో ఆమె 5-0 తేడాతో పరాజయం పాలయ్యారు. సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల రిజర్వేషన్ కోటాపై సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యల దుమారం శాసన మండలికి చేరింది. శాసన మండలిలో గురువారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. స్మితా సబర్వాల్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దివ్యాంగులను కించపరిచేలా ఆమె పదే వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలకు ఉపక్రమించడం లేదో అర్థం కావడం లేదన్నారు. స్మితా సబర్వాల్పై చర్యలు తీసుకోవాలని మండలి ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి పంపాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నవిపేట్ మండలంలో 25.9 మిల్లీమీటర్లు, నందిపేటలో 34.9 మిల్లీమీటర్లు, ఏర్గట్లలో 19.5 మిల్లీమీటర్లు, ముప్కాల్లో 22.6 మిల్లీమీటర్లు, బాల్కొండలో 32.6 మిల్లీమీటర్లు, మెండోరాలో 18.2 మిల్లీమీటర్లు, రెంజల్లో 12.3 మిల్లీమీటర్లు, మోర్తాడ్లో 30.2 మిల్లీమీటర్లు, ఎడ్పల్లిలో 10.7 మిల్లీమీటర్లు, కమ్మర్పల్లిలో 25 మిల్లీమీటర్లు, పోతంగల్లో 0 మిల్లీమీటర్లు, వర్ణిలో 1.8 మిల్లీమీటర్లు, సాలూరాలో 12.5 మిల్లీమీటర్లు, కోటగిరిలో 0 మిల్లీమీటర్లు, డొంకేశ్వర్లో 25.5 మిల్లీమీటర్లు, బోధన్లో 10.6 మిల్లీమీటర్లు, భీమ్గల్లో 22.7 మిల్లీమీటర్లు, మాక్లూల్లో 36.9 మిల్లీమీటర్లు, వేల్పూర్లో 13 మిల్లీమీటర్లు, ఆలూరులో 33.6 మిల్లీమీటర్లు, చందూరులో 0.3 మిల్లీమీటర్లు, ఇందల్వాయిలో 19.3 మిల్లీమీటర్లు, దర్పల్లిలో 42.6 మిల్లీమీటర్లు, జక్రాన్పల్లిలో 23.1 మిల్లీమీటర్లు, నిజామాబాద్ సౌత్లో 39.3 మిల్లీమీటర్లు, డిచ్పల్లిలో 41.2 మిల్లీమీటర్లు, మోస్రాలో 8.8 మిల్లీమీటర్లు, రుద్దూరులో 0 మిల్లీమీటర్లు, సిరికొండలో 34.2 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్లో 13.3 మిల్లీమీటర్లు, ఆర్మూర్లో 24 మిల్లీమీటర్లు, నిజామాబాద్ నార్త్లో 32 మిల్లీమీటర్లు, ముప్కాల్లో 22.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 19 మండలాల్లో సాధారణం కన్నా 20% అధికంగా వర్షపాతం నమోదు కాగా 14 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో గురువారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో జుక్కల్ మండలంలో 2.2 మిల్లీమీటర్లు, నస్రుల్లాబాద్లో 6.4 మిల్లీమీటర్లు, పిట్లంలో 1 మిల్లీమీటర్లు, నిజాంసాగర్లో 2 మిల్లీమీటర్లు, నాగిరెడ్డిపేటలో 8.8 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిలో 1.2 మిల్లీమీటర్లు, లింగంపేటలో 1 మిల్లీమీటర్లు, గాంధారిలో 1.3 మిల్లీమీటర్లు, సదాశివనగర్లో 3 మిల్లీమీటర్లు, తాడ్వాయిలో 0.8 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 0.3 మిల్లీమీటర్లు, రామారెడ్డిలో 0.3 మిల్లీమీటర్లు, మాచారెడ్డిలో 1.2 మిల్లీమీటర్లు, బీబీపేటలో 0.4 మిల్లీమీటర్లు, పాల్వంచ మండలంలో 0.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారినిగా డాక్టర్ రాజశ్రీ గురువారం బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ రాజశ్రీని నిజామాబాద్ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారినిగా 10 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బదిలీ చేశారు. బదిలీ ప్రక్రియ ఈ నెల 31 వరకు పొడిగించడంతో బుధవారం రాత్రి ఉన్నతాధికారులు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. ఈమెతో పాటు జిల్లా అదనపు వైద్యాధికారిగా జాన్ బాబు, క్షయ నియంత్రణాధికారిగా దేవి నాగవల్లి జిల్లాకు వస్తున్నారు. వీరంతా సివిల్ సర్జన్ క్యాడర్కు చెందినవారు. ఈ ముగ్గురు గురువారం రిపోర్ట్ చేశారు. మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సాలూరా మండలంలో అభిమానులు, కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా సాలూరా మండల కాంగ్రెస్ వర్కింగ్ బీహారీ హనుమంతు ప్రెసిడెంట్ మాట్లాడుతూ అందరూ బర్త్డే కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. మాజీ జెడ్పీటీసీ అల్లె లావణ్య భర్త రమేష్ మాట్లాడుతూ రేపు జరగబోయే బర్త్డే కార్యక్రమంలో కేక్ కటింగ్, అన్నదానం, హాస్పిటళ్లలో పండ్లను పంపిన అందరూ వచ్చేసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని తెలిపారు. సాలూరా గ్రామంలో చాలా పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాం. సాలూరా మండల్ తరఫు నుండి కార్యకర్తలు, అన్నదమ్ములు, మరి అలాగే బోధన్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో విచ్చేసి రేపు సుదర్శన్ రెడ్డి గారు
మాజీ మంత్రివర్యులు పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం మన టీటీడీ కళ్యాణ మండపంలో పెట్టడం జరిగింది. అదే కాకుండా స్కూల్లో పుస్తకాల పంపిణీ, అలాగే హాస్పిటల్లో పండ్ల పంపిణీ, ప్రతి ఒక్క కార్యక్రమం పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయాల సాలూరు మండలాన్ని నా యొక్క. మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ముఖ్య నాయకులు హాజరయ్యారు. మాజీ శాసనసభాపతి, మాజీ మంత్రి, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు బుధవారం రాత్రి పోచారం నివాసానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విందుకు హాజరయ్యారు. ముఖ్యమంత్రితో పాటుగా విందులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి అతిథులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆసియా చెస్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 2 గోల్డ్ మెడల్స్ సాధించిన పోచారం మన్మడు భాస్కర్ రెడ్డి కుమారుడు పోచారం రుషాంక్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాసి మున్షి అభినందించారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ నిజాం సాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ నిజాం సాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి నందు హాజరు పట్టికను చూసి ఈ నెల 27 నుండి నేటి వరకు విధులకు హాజరు కాని జూనియర్ అసిస్టెంట్ సుభాష్ను సస్పెన్షన్కు ఆదేశించారు. రెగ్యులర్గా విధులకు హాజరు కాని ల్యాబ్ టెక్నీషియన్ నవ్యశ్రీని సంజయ్షి కోరారు. ఆసుపత్రిలోని ఇన్పేషెంట్ వార్డును పరిశీలించి రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న రోగుల సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న మందుల వివరాల గురించి వైద్యాధికారి డాక్టర్ రోహిత్ కుమార్ను అడిగారు. ఆసుపత్రిలో నాటిన హరితహారం చెట్లను పరిశీలించారు. మెడికల్ వేస్టును ఎక్కడ పడితే అక్కడ పారవేయకుండా గుంతలలో వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ ఆర్డీఓ రమేష్ రాథోడ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్, ఉప వైద్యాధికారి డాక్టర్ విద్య, మండల అభివృద్ధి అధికారి, మండల తహసీల్దార్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై అగౌరవంగా మాట్లాడారని ఆరోపిస్తూ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కల దిష్టిబొమ్మను నందిపేట బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. భారత రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నందిపేట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు మచ్చల్ల సాగర్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలో మహిళల ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్కల దిష్టిబొమ్మలు దహనం చేశారు. అబద్ధపు హామీలు, కుట్ర కుతంత్రాలతో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, ఆటో కార్మికులను, సింగరేణి కర్షకులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసి మహిళా లోకాన్ని అగౌరవపరిచిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హుడని, రేవంత్ రెడ్డి ఒక చీటర్, బ్లాక్ మెయిలర్, పార్టీలు మార్చి ఓటుకు నోటు కేసులో దొరికి దొంగ అని, ఆయన కంటే బుద్ధి లేదు, 30 ఏళ్ల అనుభవం, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా మహిళల పట్ల దురుసు వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని నందిపేట మండల పార్టీ అధ్యక్షులు మచ్చల్ల సాగర్ తెలిపారు. ఉప సర్పంచ్ భరత్, ఎంపీటీసీ మురళి, వార్డు మెంబర్లు సాయిలు, నాని, మైనార్టీ విభాగం అధ్యక్షులు పాషా, బీఆర్ఎస్ నాయకులు ఆర్మూర్ గంగారం, మంతిన శ్రీను, దుబాయ్ శ్రీను, ఎస్వి సతీష్, తాటికాయల సాగర్ తదితరులు పాల్గొన్నారు. పూజించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారనేటువంటి సనాతన సంప్రదాయం ఉన్నటువంటి దేశంలో ఒక మహిళను పట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి మహిళను పట్టుకొని సాక్షాత్తు అసెంబ్లీలో ఈరోజు ప్రజాస్వామ్యానికి దేవాలయమైనటువంటి అసెంబ్లీలో మహిళను దూషిస్తూ ఆమెను అగౌరవపరుస్తూ మహిళల మాటలు పట్టుకుంటే మన బతుకు బస్టాండ్ అనే మాటని 1కి 2 సార్లు ఊటంకిస్తూ ఈ దొంగ రేవంత్ రెడ్డి, ఈ బుద్ధిలేని బట్టి విక్రమార్క మహిళలను అగౌరవపరచడం జరిగింది. ఇది ఒక చీకటి రోజులాగా మేము భావిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, గుర్తుంచుకోండి. ఎప్పుడు మీరు మహిళల్ని చిన్న చూస్తున్నారు. మహిళా లోకం తిరగబడితే మీ పునాదులు కలుతాయి. మీ ప్రభుత్వాన్ని కూలగొట్టే శక్తి ఈరోజు మహిళల లోపల ఉంది. నగరంలోని న్యాల్కల్ రోడ్లో గల జిల్లా సమీకృత వసతి గృహ అధికారిని రచన కుమారి, వంట మనుషులు మరో 2 బదిలీ అయ్యారు. నగరంలో న్యాల్కల్ రోడ్లో గల సమీకృత బాలుర వసతి గృహంలో జిల్లా సమీకృత బాలుర వసతి గృహం అధికారిని పి రచన కుమారి, వంట మనుషులు టి భూలక్ష్మి,
ఆనంద నిలయం వంట మనిషి కె యశోద సాధారణ బదిలీలలో భాగంగా వేరే మండలాలకు వెళ్లారు. వీరికి నిజామాబాద్లోని సమీకృత బాలర వసతి గృహంలో ఘనంగా సన్మానించారు. వీరిలో పి రచన కుమారి, HWO గౌడ్ ST బాయ్స్ హాస్టల్, బోధన్ కి టి భూలక్ష్మి గౌడ్ BC బాయ్స్ హాస్టల్, మోపాల్ కె యశోద గౌడ్ SC బాయ్స్ హాస్టల్ ఎడపల్లికి బదిలీపై వెళ్లారు. ఈ కార్యక్రమానికి వార్డెన్ రాములు, గోదావరి, లత పాల్గొన్నారు. అట్లాగే మేడం గారు కూడా అన్ని విధంగా మనకు మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ ఏది డౌట్ ఉన్నా క్లారిఫై చేయడం జరిగింది. సో ఇలాగే మన దగ్గర చేసినట్టు మీరు కూడా అక్కడ సర్వీస్ చేసి మంచి పేరు పొందాలని దేవుడిని ఆశిస్తున్నాను. ఇప్పుడు మన హాస్టల్స్ ఎట్లా ఉందంటే ఏ పండుగ ఉన్నా పిల్లలకి 3 పూటలు భోజనం పెట్టాలి. ఇప్పుడు 100 మందికి 100 మంది కొందరు ఇంటికి పోయినా మనం ఇక్కడ ఉండాల్సింది. పండగ ఉన్నా ఫంక్షన్ ఉన్నా వదులుకొని మీకు అన్ని కష్టాల్లో వర్షం పడ్డా చలికాలం ఉన్నా మీ టైంకి వచ్చి వంట చేయడం జరుగుతుంది. అంటే మీకు తల్లిదండ్రుల కంటే ఎక్కువ స్థానం మన సిబ్బంది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్గా విజయ రామారావు బాధ్యతలు స్వీకరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్గా బాసర జ్ఞాన సరస్వతి ఆలయ గ్రేడ్ 1 ఈవో విజయ రామారావు బదిలీపై వస్తున్నారు. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్ర శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ సహాయ కమిషనర్గా ఉన్న కరీంనగర్ శాఖ పర్యవేక్షకురాలు సుప్రియ తాను పనిచేస్తున్న సొంత శాఖకు వెళ్లనున్నారు. విజయ రామారావు గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే జిల్లాకు చెందిన 2 ఈవోలు పదోన్నతులు పొంది బదిలీ అయ్యారు. జెండా బాలాజీ నీలకంఠేశ్వరాలయ ఈవోగా ఉన్న వేణు జాన్కంపేట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి, మాధవ్ నగర్ దత్తాత్రేయ సాయిబాబా మందిరం ఈవో రవీందర్ నీలకంఠేశ్వరాలయానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఓం నమో సరస్వతి. నేను ప్రస్తుతం ఇప్పుడు బాసర దేవస్థానంలో రిజర్వ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మాకు నిన్ననే నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్గా ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాని ప్రకారంగా ఈరోజు చార్జ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు అంటే ఇక ముందు ఏమన్నా ఇష్యూస్ ఉంటే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఈరోజే చార్జ్ తీసుకున్నాం కాబట్టి. లింగంపేట మండల కేంద్రంలో నాగన్న బావిని గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగన్, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కల్పన రమేష్తో కలిసి పరిశీలించారు. లింగంపేట మండల కేంద్రంలో నాగన్న బావిని గురువారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగన్, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ కల్పన రమేష్తో కలిసి పరిశీలించారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించడానికి ఇన్ఫోసిస్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని, ప్రాచీన కట్టడాలను భావితరాలకు తెలియజేయడానికి స్వచ్ఛంద సంస్థలు వాటిని పునరుద్ధరించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా నాగన్న బావికి వెళ్లడానికి పర్మిషన్ రోడ్డు వేయాలని అధికారులకు చెప్పారు. రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు నాటాలని సూచించారు. 4 హైమాస్ లైట్లు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. బావి చుట్టూ నిర్మిస్తున్న రక్షణ కంచెను పరిశీలించారు. త్వరలోనే ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పునరుద్ధరించబడిన ఈ బావిని ప్రారంభించడం జరుగుతుందని, పనులు వేగంగా పూర్తి చేయాలని ఎంపీడీఓ నరేష్, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ గిరిలను ఆదేశించారు. SC/ST రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టులో సానుకూల తీర్పు రావడం హర్షణీయమని MRPS నాయకులు పేర్కొన్నారు. ఆగస్టు 1న సుప్రీంకోర్టులో SC/ST రిజర్వేషన్ల వర్గీకరణపై సానుకూల తీర్పు వచ్చినందుకు MRPS ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలోని ప్లాన్ చౌరస్తా వద్ద టపాసులు, బాణసంచాలు పేల్చి మిఠాయిలు పంచుకుంటూ హర్షం వ్యక్తం, సంబరాలు నిర్వహించారు. MRPS సుదీర్ఘ 30 ఏళ్ల ఉద్యమ ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టులో SC రిజర్వేషన్ల వర్గీకరణను రాష్ట్రాల వారీగా చేసుకోవచ్చని సుప్రీంకోర్టులోని 7 జడ్జిల బెంచ్ ఇచ్చిన తీర్పు 6:1గా SC రిజర్వేషన్లను ABCDలుగా వర్గీకరిస్తూ రాష్ట్రాలకు అప్పగిస్తూ తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా MRPS ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గంధమాల నాగభూషణం మాదిగ, MRPS నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిగాలు సంయుక్తంగా మాట్లాడుతూ పోరాటం ఫలించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో MRPS ప్రధాన కార్యదర్శి రాజేంద్ర మాదిగ, మాదిగ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు మల్లాని శివ మాదిగ, మాదిగ యువసేన జిల్లా అధ్యక్షుడు మట్టల దీపక్ మాదిగ, MRPS జిల్లా అధికార ప్రతినిధి కిష్టయ్య మాదిగ, జిల్లా కార్యవర్గ సభ్యుడు కనికేగర్ గంగాధర్ మాదిగ, మహిళా నాయకురాలు సుధా మాదిగ, MRPS టౌన్ నాయకులు సుమన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఎస్సీల ABCD వర్గీకరణ కోసం మాదిగలు 30 సంవత్సరాలుగా ఈ ఉమ్మడి రాష్ట్రంలో 30 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు. మాదిగల ఆకాంక్ష అయినటువంటి SC వర్గీకరణ ఈరోజు పొద్దున 10:30కు సుప్రీంకోర్టు ద్వారా మరి
మీ రాష్ట్రాలకు వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును నిజామాబాద్ జిల్లా పక్షాన మేము స్వాగతిస్తా ఉన్నాం. దాస్నగర్ సమీపంలో గల మహాత్మా జ్యోతిబాపులే గురుకుల సంక్షేమ డిగ్రీ కళాశాల ఆవరణలో మురికి నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాక్లూర్ మండలం దాస్నగర్ సమీపంలోని మహాత్మా జ్యోతిబాపులే గురుకుల సంక్షేమ డిగ్రీ కళాశాలలో 1300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యాలయంలో మురికి కాలువలు లేక మురికి నీరు అపరిశుభ్రత తాండవం చేస్తుంది. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల నీరు నిలుస్తున్నది. మేము 2 సంపులు కట్టినాము. ఆ సంపులను బయటకు పోవాలంటే అక్కడ నాలా ఉంది. ఆ నాలాలో కలుపుతామంటే పక్క పొలం వాళ్ళు ఆపరేషన్ చేసి జేసీబీ వాళ్ళని డౌజన్ చేసి ఆపేశారు. దానివల్ల ఈ వాటర్ అంతా గ్రౌండ్లో కూర్చున్నాయి. పక్క నాలలో కలిపితే ఎలాంటి అబ్జెక్షన్ ఉండదు. నేను నిన్న కలెక్టర్ గారికి కూడా రిప్రజెంట్ చేశాను. సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది, ఈ వాటర్ అంతా బయటకు పోవడం లేదు. అందులో ఇంకోటి మా పక్క వెంజరాలు కాంపౌండ్ వాల్ కట్టారు. ఆ కాంపౌండ్ వాళ్ళకు మాకు దారి లేదు. మెయిన్ హైవే నుంచి దారి ఇస్తే ఆ డ్రైనేజ్ వాటర్ కూడా వాళ్ళు చేసే డ్రైనేజ్ వాటర్లో కలిపేస్తాము అని రిక్వెస్ట్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. డిగ్రీ కళాశాల కోసం ఏర్పాటు చేసిన సంపు పూర్తిగా మురుగుతో నిండిపోయి దుర్వాసన వస్తుంది. తరగతి గదిలో ముక్కు మూసుకొని పాఠాలు వింటున్నారు. కళాశాల ప్రక్కన వెంచర్లు ఏర్పాటు చేయడంతో కాల్వలు మూసివేయడంతో మురికి నీరు కళాశాల ఆవరణలో నిలిచిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురికి కాల్వలు ఏర్పాటు చేయాలని కోరారు. దాసనగర్ సమీపంలోని మహాత్మా జ్యోతిరావు పులే స్కూల్ ఉంది. అలాగే దీని పక్కనే మరొక డిగ్రీ కళాశాల ఉంది. మహాత్మా జ్యోతిరావు పులే దాంట్లో 818 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే డిగ్రీ కాలేజీలో కూడా అందులో 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు అనేక సమస్యలతోని కొట్టుమిట్టాడుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి డ్రైనేజీ లేక ఆ నీళ్ళన్నీ ఇంకుడు ఇదే దానివల్ల దాని మీద దోమలు తయారై ప్రమాదకరమైనటువంటి వ్యాధులు వస్తున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా. ఎందుకంటే దీంట్లో నీళ్లు నిల్వ ఉండడం వల్ల దోమలు తయారయ్యి ఆ దోమల ద్వారా డెంగ్యూ చికెన్ గున్యా వస్తుంది. దీన్ని అరికట్టాలని చెప్పి స్వయాన జిల్లా కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి అది భిన్నంగా ఉంది. ఈ నెల 2న నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో తీజ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా బంజారా సంఘ మహిళా పెద్దలు తెలిపారు. గురువారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ డాక్టర్ చంద్రకళ, చాంగుబాయి, డాక్టర్ మోతిలాల్, డాక్టర్ సులోచన రాణి మాట్లాడారు. పెళ్లికాని యువతులు 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఆషాఢ శ్రావణ మాసంలో బంజారా గిరిజన మహిళలు ఎంతో పవిత్రంగా నిర్వహించే తీజ్ ఉత్సవాలు ఈ నెల 2న జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించనున్నట్లు తీజ్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో డాక్టర్ బిలోజీ నాయక్, డాక్టర్ పార్వతి, రామచందర్ నాయక్, శంకర్ నాయక్, గోపాల్ నాయక్, మమత పాల్గొన్నారు. మన కులం కోసము మన ముందుండి చేద్దామనే ఉద్దేశంతో ప్రతి ఒక్క బంజారా నాయకులు మరి కుటుంబ సభ్యులు మరి ఉద్యోగ సంఘాలు కావచ్చు, డాక్టర్ యూనియన్ కావచ్చు, మరి ఇతర సంఘాలు కూడా ముందుకొచ్చి మరి మనం తీజ్ జరుపుకుందామనే ఉద్దేశంతో మేము ఒక డేటు మరి పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరుపుకోవాలని చెప్పేసి మీటింగ్ పెట్టుకొని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి మా బంజారా నాయకులందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నానండి. మనం ఏదైతే తీజ్ పండుగ జరుపుకుంటామో మరి ఇదొక మహిళల పండుగ, ఇదొక ఆడపిల్లల పండుగ. మరి ఈ తీజ్ ఫెస్టివల్ని మా మహిళలందరూ కూడా ఏకతాటికి వచ్చి ప్రతి కుటుంబంతో సహా వచ్చి ముఖ్యంగా డేటును ఫిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చే శుక్రవారం, శనివారం గోధుమలను నానబెట్టేసి బుట్టలలో వేసి మరి తీజ్ యొక్క నిమజ్జనం. నగరంలోని ఆర్య సమాజ్ రాధాకృష్ణ పాఠశాలలో విద్యార్థులకు ఎల్ఈడి ట్యూబ్లైట్ మేకింగ్ వర్క్షాప్ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ, తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఆర్య సమాజ్ రాధాకృష్ణ పాఠశాలలో 8, 9వ తరగతి చదువుతున్నటువంటి జిల్లాలో నుండి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఎల్ఈడి ట్యూబ్లైట్ మేకింగ్ వర్క్షాప్ అనే కార్యక్రమాన్ని కండక్ట్ చేశాం. అదేవిధంగా కంపోస్టును ఏ రకంగా తయారు చేయాలో ఇక్కడ లైవ్గా చూపించారు. పిల్లలకు వారి పాఠశాల స్థాయిలో ఇంటి వద్ద స్వయంగా ఈ ఎల్ఈడి బల్బుని తయారు చేయడం, కంపోస్టు తయారు చేయడం అనేటువంటిది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 50 పాఠశాలల నుంచి సైతం మొత్తం 150 మంది విద్యార్థులు
50 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి తీసుకొని పోవడం జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది. గైడ్చల్రు హెడ్ మాస్టర్లకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే ఈ కార్యక్రమాన్ని ఇంతటితో వదిలివేయకుండా పాఠశాలలో నుంచి మిగతా విద్యార్థులకు కూడా ఈ కార్యక్రమాన్ని నేర్పించే విధంగా ఆ చర్యలు చేపట్టవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి గంగకిషన్, జిల్లా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి విద్యాసాగర్, కిరణ్ కుమార్, గోవర్ధన్, శ్రీనివాస్ ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో నిర్వహించడానికి అవకాశం ఇచ్చినటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి, అట్లాగే మన నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్సీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రంకిషన్ గారికి, వారి బృందానికి, శ్రీనివాస్ గారు, గోవర్ధన్ గారు, డిఫరెంట్ స్కూల్స్ చేసిన గైడ్ టీచర్స్, స్టూడెంట్స్ అందరికీ కూడా ఎన్ఎస్సీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు విద్యార్థులందరికీ 50 సంబంధించి వచ్చిన విద్యార్థులు, టీచర్స్ అందరికీ కూడా ఈ ఎల్ఈడి బల్బ్స్ తయారీ భర్త, అత్త, మామల వేధింపులు భరించలేక ఆటో నగర్లో ఓ వివాహిత మరణించింది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని ఆటో నగర్లో భర్త, అత్త, మామ వేధింపులు భరించలేక భార్య ఆశ్రా మృతి చెందారు. ఏడాది క్రితమే ఆశ్రకు సులేమాన్ అలీఖాన్తో గత ఏడాది వివాహమైంది. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. భర్త సులేమాన్ అలీఖాన్, అత్త అహ్మద్ బేగం, మామ సిరాజ్ అలీఖాన్, భర్త సోదరుడు సోహెల్ అలీఖాన్ ఆశ్రాను తరచూ వేధించేవారని ఆశ్రా బంధువులు ఆరోపించారు. ఇదిలా ఉండగా ఆశ్రకు ఇటీవల ఆడపిల్ల జన్మించారు. దీంతో అత్తింటి వారు మరింత వేధించడంతో బీపీ పెరిగి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. मारना गल्ला जमाना बेटी हो ना उल्टी नहीं करना कहते उल्टी आए तो कहीं को हर में बोलते किसको बच्चे को दिन डाला जब से हर में दिन डाला जब से उसको हर में नहीं हुए तो नहीं उल्टी नहीं करना। औरत बच्ची होती गेट के बाहर ढका ले तो औरत बच्ची पैदा करी तो पढ़ी लिखी तो अनपढ़ तो पढ़ी लिख के तो औरत बच्ची को पैदा कहीं को पैदा करी बोल के देखने भी नहीं आया। मेरी बच्ची की डेथ हो गई तो सुबह से अब तक नहीं आया। सुलेमान नाम का बंदा है वो, उसका नाम उड़ जाओ। और उसकी अम्मा का नाम अहमदी बेगम है। आटो नगर में पुरानी हवेली में रहता उसका घर। उसका बाप का नाम सिराज अली खान है। ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల రెంజల్ ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రెంజల్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరులో అంతిమ విజయం ధర్మమే గెలిచిందని ఎంఆర్పీఎస్ నాయకులు పేర్కొన్నారు. నేడు ధర్మాసనం సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును సగౌరవంగా స్వాగతిస్తున్నామన్నారు. మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష వర్గీకరణ లక్ష్య సాధనలో 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానమన్నారు. మందకృష్ణ మాదిగకి 60 ఏళ్ల వయసులో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయన్నారు. చివరి శ్వాస వరకు మాదిగ జాతిని గెలిపించడమే లక్ష్యంగా ఈ రోజు వరకు అనాదిగా నష్టపోయిన మాదిగ జాతిని గెలిపించడానికి 30 ఏళ్లుగా నిర్విరామంగా ఎన్నో ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు, అవమానాలతో బరువెక్కిన హృదయంతో, బాధతో, చీకట్లో కమ్మిన బతుకులు బాగు చేయు బాటసారిగా ఒక్కడిగా నడిచి వందలు, వేలు, లక్షలాదిగా ఉద్యమ కెరటాలను రగిలించిన మా దేవుడు మందకృష్ణ మాదిగ అన్న చేసిన పోరాటానికి మాదిగ జాతి బిడ్డలకు తన చేత్తో గోరుముద్దలు తినిపించే ఫలితం నేడు మాదిగ ఉపకులాల జాతి అందుకొనుంది. ఇన్నేళ్ల శ్రమను, త్యాగాలను, కష్ట నష్టాలను విజయ రూపంలో అందుకోబోతున్నామని సంతోషపడాలి. సర్వం త్యాగం చేసి మొక్కబోని ఆత్మవిశ్వాసంతో జాతిని విజయవంతం వైపు నడిపించిన మా దేవుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఏది ఏమైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాధించిన ఫలాలను 30 ఏళ్లుగా పోరాటం చేసి ఆ విజయ ఫలితాలను నా జాతి చెంతకు చేరబోతున్నాయి. మా దేవుడు మందకృష్ణ మాదిగకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ వర్గీకరణ పోరులో అసూలు బాసిన మాదిగ అమరవీరులకు జోహార్లు. వారి త్యాగ ఫలితము ఎస్సీ వర్గీకరణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీ బొమ్మయ్య మాదిగ, ఉపాధ్యక్షుడు గోనేవార్ మారుతి మాదిగ, జిల్లా సహాయ కార్యదర్శి బండరి పోషెట్టి మాదిగ మహిళా సంఘం జిల్లా నాయకురాలు గుమ్మొట్టు పద్మ మాదిగ తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ చేయాలని చెప్పి తీర్పు వెలువడడం మాదిగ జాతికి గర్వకారణం. మరి ఈ వర్గీకరణలో భాగంగా మాదిగలు ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగానే ఈ యొక్క వర్గీకరణ సాధించామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. అదే సమయంలో వర్గీకరణ పోరులో మాదిగ జాతి అండగా ఉంటూ మేము మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని రాజీ లేని నిరంతరం పోరాటం. నిర్మల్ జిల్లా బాసరాలో జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు సన్మానించారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి విజయరామారావు నిజామాబాద్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టారు. దీంతో నిర్మల్ జిల్లాతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేవస్థానం బాధ్యతలు చేపట్టినందుకు వారికి శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ వైదిక బృందం ప్రవీణ్ పాఠక్, సంజీవ్ పూజారి, నవీన్ శర్మ, ఏఈఓ సుదర్శన్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. వేల్పూర్ మండలంలోని మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు 10,000 రూపాయల విలువ గల క్రీడా సామగ్రిని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డొల్ల రాజేశ్వర్ అందజేశారు. మోతే గ్రామ వాస్తవ్యులు నిజామాబాద్ జిల్లా రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ అయినటువంటి డొల్ల రాజేశ్వర్ పాఠశాల విద్యార్థులకు క్రీడా సామగ్రిని అందజేశారు అని ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలిపారు. పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మంచిర్యాల సురేష్ కుమార్ పాఠశాలకు క్రీడా సామగ్రి అవసరం ఉన్నదని అడగగానే స్పందించి రాజేశ్వర్ ఈ యొక్క క్రీడా సామగ్రిని అందజేశారని తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా మంచిగా రాణించి భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా తయారు కావాలని, పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. క్రీడల దుస్తులు అందించినందుకు గాను మాజీ ఎంపీటీసీ డొల్ల రాజేశ్వర్కు పాఠశాల తరపున విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్, రత్నయ్య, నరసింహారావు, శ్రావణ, శ్రీ, కవిత, పాఠశాల వ్యాయామోపాధ్యాయులు సురేష్ కుమార్, గ్రామ యువకులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మహిళా ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా శాసనసభ్యులు సవితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలపైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవస్థానం ఉందన్న కనీస సోయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ, జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు. అధికార అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజం అంతా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని, రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల్లోకి సమస్యను తీసుకెళ్లి ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు జేడీ నాగేందర్ రెడ్డి, రేగుల రాములు, మిట్టపల్లి మైపాల్, పిట్ల సత్యం, నోముల రవీందర్, హనుమంత్ రెడ్డి, శ్యామరావు, డొల్ల రాజేశ్వర్, నితీష్ కుమార్, సౌడ రమేష్, దయాకర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సాటి మహిళలను కించపరిచి మాట్లాడడం చాలా బాధాకరం. ఒక ఎమ్మెల్యేలని చూడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మా వేల్పూర్ మండల పార్టీ తరఫున కోరుతున్నాం. ఇట్లాంటి పదజాలాన్ని విరమించుకొని వెంటనే క్షమాపణ చెప్పాలి. ఇట్లాంటి మళ్ళీ జరిగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా వృత్తిరం చేసి నిన్ను పదవి దిగేదాకా కూడా వెంటాడి మేము వెంబడిస్తామని తెలియజేస్తున్నాం. సిరికొండ మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ మండల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్స్ పంచుకొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు సంజీవ్ మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగిందని, ఈ తీర్పును మండల ఎంఆర్పీఎస్ నాయకులందరం స్వాగతిస్తున్నామని అన్నారు. 30 ఏళ్ల పోరాటంలో మా నాయకుడు మందకృష్ణ మాదిగ ఇచ్చిన సూచనలను పాటిస్తూ అడుగుజాడలలో నడుస్తూ ఉద్యమాన్ని నిర్మించుకున్నామని, ఉద్యమంలో సిరికొండ మండల జిల్లా నాయకులు ఈ విజయంలో పాలుపంచుకోవడం చారిత్రాత్మకంగా ఈరోజు సుప్రీంకోర్టులో 7 బెంచ్ల న్యాయమూర్తులలో 6 మద్దతు తెలిపి ఎస్సీల బాధను అర్థం చేసుకుని తీర్పు ఇవ్వడం జరిగిందని, వారికి ప్రత్యేకంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. పోరాట సమితి శ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును మేమందరం గౌరవిస్తూ స్వాగతిస్తూ ఇంతటి మహోన్నత ఉద్యమం 30 ఏళ్ల చరిత్రలో గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి వెంట ఎన్ని ఆట్పోట్లైనా నాయకుడి వెంట మేము నడుస్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన ఇచ్చే ప్రతి ఒక్క సూచనలు పాటిస్తూ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. ఆ ఉద్యమంలో మా సిరికొండ మండల్, మా నిజామాబాద్ కమిటీ అందులో పాల్పంచుకోవడం, ఈరోజు చరిత్రాత్మకమైన తీర్పు 7 బెంచ్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అందులో 6 మనకు అనుకూలంగా ఓటు చేసి మన యొక్క వాంఛను నిజామాబాద్ జిల్లా ఆయుష్ శాఖలో బదిలీపై వెళ్లిన అధికారులను తోటి ఉద్యోగులు సన్మానించి వారి సేవలు గుర్తు చేసుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ఆయుష్ శాఖలో బదిలీపై వెళ్లిన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమణ మోహన్ ఎర్రగట్ట ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రికి బదిలీపై వెళ్లారు. అలాగే ఆయన స్థానంలో డాక్టర్ ఏ నారాయణరావు సీనియర్ మెడికల్ ఆఫీసర్ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నుండి సీనియర్ మెడికల్ ఆఫీసర్గా ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల నిజామాబాద్కు బదిలీపై వెళ్లారు. డాక్టర్ జి ప్రేమలత మెడికల్ ఆఫీసర్ జిఏడి నవిపేట్ నుండి జిఏడి గుత్పా బదిలీపై వెళ్లారు. డాక్టర్ బి మమత మెడికల్ ఆఫీసర్ జిఏడి గుత్పా నుండి జిఏడి నవిపేటకు బదిలీపై వెళ్లారు. ఎన్ పురుషోత్తం ఫార్మసిస్ట్ జిఏడి పోతంగల్ నుండి జిఏడి నిజామాబాద్కు బదిలీపై వెళ్లారు. సిహెచ్ వరలక్ష్మి ఫార్మసిస్ట్ జిహెచ్డి పడకల్ నుండి జిఏడి ఎడ్పల్లికి బదిలీ వెళ్లారు. ఎస్ రమేష్ స్వీపర్ జిఏడి ఎడ్పల్లి నుండి జిఏడి నిజామాబాద్కు బదిలీపై వెళ్లారు. ఈ కార్యక్రమంలో డిపిఎం వందన తదితరులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఏర్గట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపు మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండలి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజపూర్ణానందం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఆడబిడ్డ అయినటువంటి చేవెళ్ళ ఎమ్మెల్యే గారు అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని అవమానపరిచిన విధానం చాలా సిగ్గుసేటు. వెంటనే అసెంబ్లీలో తాను మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా షరతులు కటాఫ్ డేట్ లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో సిపిఐ మాస్ లైన్ ఆధ్వర్యంలో గురువారం నాడు సిరికొండ మండలంలోని సిరికొండ, తోంపల్లి సొసైటీలతో పాటు కమర్షియల్ బ్యాంకులో సిబ్బంది నిర్లక్ష్యంతో రుణమాఫీ జరగని రైతులకు రుణమాఫీ చేయాలని సొసైటీ ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పి రామకృష్ణ మాట్లాడుతూ కటాఫ్ డేట్ రేషన్ కార్డు ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ వల్ల రైతాంగానికి ఎంతో ఉపయోగపడుతోందని, గంపెడు ఆశతో ఎదురు చూస్తున్న రైతాంగంకు సొసైటీ మరియు బ్యాంకర్ సిబ్బంది నిర్లక్ష్యం వహించడం వల్ల వందలాది మంది రైతాంగంకు నిరాశ మిగిలింది. ఇప్పటికైనా మీరు మానవతా దృక్పథంతో ఆలోచించి తక్షణమే రుణమాఫీ రాని రైతులకు కట్ అప్ డేట్కు సంబంధం లేకుండా రుణాలు మాకు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కార్యక్రమంలో మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, సిపిఐ మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, పి భవన్న, జి సాయిరెడ్డి, సిపిఐ మాస్లైన్ మండల నాయకులు ఎంబెల్ లింబన్న, ఈ రమేష్ తదితరులు పాల్గొన్నారు. లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల మేస్టిపోల్లో ప్రకటించినప్పుడు కట్ ఆఫ్ డేట్ కూడా ఆ రోజు ప్రకటించడం జరిగింది. పదే పదే ఆనాడు ఎన్నికల హామీలో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా కట్ ఆఫ్ డేట్ తో సహా మీరు ఎంట్రీ చేయాలా, ఆ కట్ ఆఫ్ ప్రాతిపదికన మేము రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఆనాడున్న పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తే, కానీ ఇప్పటికీ అలాంటి డేటును ఆన్లైన్ లో చేయకపోవడం వలన ఈరోజు సిరికొండ, తూంపల్లి, వనాజ్పేట్ గ్రామ సొసైటీలలో కూడా ఈరోజు రైతులకు అన్యాయం జరిగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలో బైఠాయించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో నడిపించాలని, డాక్టర్లు, స్పెషలిస్టులు, పారామెడికల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని నినాదాలు చేశారు. వారికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర ఉన్న బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని యాజమాన్యం మూసివేసే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆసుపత్రిలో 18 మంది డాక్టర్లుండగా ప్రస్తుతం 3 డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, సరిపడా స్టాఫ్ నర్సులు, సిబ్బంది లేరని, మెడికల్ స్టోర్ను కూడా మూసివేయడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. షుగర్, బీపీ పేషెంట్లు టాబ్లెట్ల కోసం బి జోన్, గోదావరి కని ఆసుపత్రులకు వెళ్లవలసి రావడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బెల్లంపల్లి ఏరియాలో కార్మికులు, రిటైర్డ్ కార్మికులు సుమారు 10,000 మంది దాకా ఉన్నారని, వేల కోట్ల లాభాలలో ఉన్న సింగరేణి బెల్లంపల్లిలో ఆసుపత్రిని పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇకనైనా యాజమాన్యం, స్థానిక జనరల్ మేనేజర్, ఎమ్మెల్యే గడ్డం వినోద్లు ఆసుపత్రి
ఆసుపత్రి విషయంలో చొరవ తీసుకుని ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని, లేని ఎడల విడతల వారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, టీఎన్టీయూసీ, ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ, ఎస్జీకేఎస్, టీఎస్యూఎస్, టీయూసీఎల్ 9 యూనియన్ల నాయకులు, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు. నియమించవలసిన అవసరం ఉన్నది. అది కూడా నియమించకుండా కేవలం ఫార్మసిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫార్మసిస్ట్ కూడా సరిగా అక్కడ నియమించకపోవడం వల్ల మరి ఈ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో షుగర్ పేషెంట్ కానివ్వండి, బీపీ పేషెంట్ కానివ్వండి, మరి రిటైర్మెంట్ కార్మికులకు కూడా ఇక్కడ మందులు కూడా సరిగా ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి కరోనా కాలంలో కూడా మరి ఇక్కడ ఆసిఫాబాద్ కానివ్వండి, ఇటు మంచిర్యాల కానివ్వండి, ఇటువంటి పరిసర ప్రాంతాలలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పద్మశాలి సేవా సమాజం ఆధ్వర్యంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పూర్వకాలంలో ప్రజలంతా ఆకలికి అలమటిస్తున్న సమయంలో జగన్మాత అమ్మవారు ఉద్భవించి శాకాంబరి అవతారంలో ఆషాఢ మాసంలో అన్ని రకాల కూరగాయలతో కూడిన అవతారంలో ప్రజలందరికీ ఆహారాన్ని అందించి ఆశీర్వదించారని చరిత్ర. ఆనాటి నుండి భూలోకంపై ఉన్న ప్రజలంతా ఆకలికి అలమటించకుండా సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారు. ఆనాటి నుండి ఈ విశేష ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని భక్తులు ప్రతి సంవత్సరం శాకాంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు. శుక్రవారం మాస శివరాత్రి విశిష్టతను పురస్కరించుకొని అమ్మవారికి అలంకరించిన అన్ని రకాల ఆహార పదార్థాలను ప్రజలందరికీ అన్నదాన రూపంలో అందజేయనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ అధ్యక్షులు గుండేటి సతీష్, ప్రధాన కార్యదర్శి చిద్రాల ఉమాప్రసాద్, కోశాధికారి మంచికట్ల రాజు, మహిళా అధ్యక్షురాలు సామల శోభారాణి, ప్రధాన కార్యదర్శి తాటికొండ రాజలక్ష్మి, కోశాధికారి మంతెనలత, పద్మశాలి సేవా సమాజం ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వామి, కోశాధికారి చిద్రాల భావన రుచి, గౌరవ అధ్యక్షులు కొడికాల పాపయ్య, గుండేటి శంకర్ తదితరులు పాల్గొన్నారు. దేవి ఉత్సవాన్ని చేస్తున్నాం. ఈ యొక్క శాకాంబరి దేవి పూర్వకాలంలో కానొక సమయంలో లోకమంతా కూడా క్షామంతో నిండిపోయి ఉన్నది. ఆ సమయంలో అమ్మవారు శాకాంబరిగా ఒక మహావృక్షంలా ధాన్యాన్ని, ఇంకో చేతులలో కంకులను, వరి కంకులను, మొక్క కంకులను, దుంపలు, కందమూలాలతో సహితంగా అన్ని శాఖలతో సైతంగా అమ్మవారు శాకాంబరి దేవిగా అవతారం తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఆ అమ్మవారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ వర్గీకరణ అంశంలో రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంఆర్పీఎస్ నాయకుల సంబరాలు. హైదరాబాద్లో హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, జుకల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు. మహిళా సభ్యులను సీఎం అవమానించారంటూ అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన, అరెస్టు. అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత వాతావరణం. నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షం, అన్నదాత హర్షం. చెరువులు, వాగులు, ప్రాజెక్టులకు జలకళ. ఇందూరు ముద్దుబిడ్డ ప్రపంచ మహిళా బాక్సర్ నిక్కత్ జరీన్కు డీఎస్పీ ఉద్యోగం. నిక్కత్తో పాటు క్రికెటర్ సిరాజ్కు డీఎస్పీ ఉద్యోగం. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. హైదరాబాద్లో మాజీ మంత్రి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ ముఖ్య నేతలు. సీఎం రేవంత్ రెడ్డి స్థాయిని మరిచి దిగజారి మాట్లాడడం దుర్మార్గం. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం. పాల్గొన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, సంజయ్, మర్రి రాజశేఖర్ రెడ్డి. లింగంపేట, నిజాంసాగర్ మండలాల్లో పర్యటించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. లింగంపేట, నాగన్నబావి, నిజాంసాగర్ పిహెచ్సి తనిఖీ. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ను స్థాపించండి. ఎంపీ అరవింద్తో కలిసి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు విన్నవించిన బీజేపీ నాయకురాలు బోగ శ్రావణి. నర్సరీల నిర్వహణ పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించండి.
మోస్రా మండలంలోని గోవూరు గ్రామంలో నర్సరీని పరిశీలించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. సివిల్ సర్వీస్ ఉద్యోగాలలో దివ్యాంగుల రిజర్వేషన్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు సరైంది కాదు. శాసన మండలిలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.